అందరికి వెల్కమ్. టుడేస్ టాపిక్ ఈస్ తీరు రీతి. తీరు రీతి అంటే విధము, విధానము, ఇలా చాలా మీనింగ్స్ వస్తాయి. లైవ్ ప్రోగ్రామ్స్కి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒకసారి షేర్ చేయండి. అంటే మనం ముఖ్యంగా ఈ ప్రీవియస్ టాపిక్స్ అన్నీ తీసుకున్నప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఒక సర్టెన్ వేస్లో అవన్నీ ఆ వీడియోస్ అన్నీ అట్లా ఉన్నాయని, ఇప్పుడు కూడా సేమ్ అదే, మళ్ళా అదే గ్రూప్, మళ్ళా అదే డిస్కషన్స్. విషయం ఏంటంటే, మనం ఒకసారి ఒక పని ముమ్మరంగా చేసినాము, బాగా చేసినామంటే అది చాలా వరకు గుర్తుండిపోతుంది. అది ఎట్లా, ఆ పని ఎట్లా నిర్వర్తించబడింది అని ఒక నమూనా మాదిరిగా, ఒక ఐడల్ మాదిరిగా అందరికీ గుర్తుండిపోతుంది. ఒక గ్రూప్ మెంబర్స్ అయితే ఇంకా మంచిది. అందరూ ఎప్పుడు పడితే అప్పుడు షేర్ చేసుకొని నవ్వుకుంటూ ఉండొచ్చు. అయితే తీరు రీతి అనే టాపిక్ తీసుకొని ఈ టాపిక్ తీసుకున్నాము. ఏమైనా సపోజ్ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసినప్పుడు మన వెబ్సైట్ కానీ, మన ఈమెయిల్స్ కానీ, మోస్ట్ పర్సనల్ థింగ్ నేను చెప్పి బ్లాగ్ కానీ, పర్సనల్ బ్లాగ్స్ కానీ, ఇట్స్ లైక్ ఫోరం, ఎవరికి తెలీదు. బట్ కొంతమంది స్టూడెంట్స్లో ఒక రకమైన అపోహ నాకు కనపడింది. ఎందుకంటే 1-2 సార్లు విషయం నోట్ అయింది అనుకోండి, సంథింగ్ ఈజ్ దేర్ అని, అది చాలా ఫాస్ట్గా కన్వే అవుతుంది. వీఆర్ డూయింగ్ ఎక్సెసివ్ వర్క్, వీఆర్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ 9 to 4 ఆన్ ల్యాప్టాప్. సర్టెన్ వెబ్సైట్ ఆర్ ఇట్ ఈస్ కన్ఫర్మ్, నా వెబ్సైట్ ఎవరు చూడట్లేదు, నాకు లైక్స్ ఎక్కువ రావట్లేదు, హౌ టు బిల్డ్ మోర్ లైక్స్, దానికోసం ఒక కోర్సు లాంటి ఏం లేదు. మనము దాని మీద వర్క్ చేసినంత వరకు, ఆ వెబ్సైట్ మీద వర్క్ చేసినంత వరకు అది పని. ఎంత వర్క్ చేస్తే అంత మామూలే కదా. సో తీరు రీతి, దీంట్లో మనం చెప్పాల్సింది ఏం లేదు. ఒక్కొక్కసారి మంచి టాపిక్ తట్టింది అనుకోండి, ఆ టాపిక్ గురించి ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, అట్లా ఎలాబరేషన్ అంటారు. ఇంకా తప్పదు. ఎలాబరేషన్ అంటే దాన్ని పొడిగించడం, లేదు మొత్తం నలిఫై చేయడం, ఇంకా క్లోజ్ చేయడం, జీరో చేయడం. లేదు అర్థం కాలేదు, ఇంకా ఇరుక్కోవడం అంటే అన్నెసరీగా ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ తీరు రీతి విధానంలోకి రాదు. తీరు రీతి అనేది చాలా పెద్ద పదం. రీతి అనగానే మనకి హిందూ దేశంలో గుర్తొచ్చేది రీతి రివాజ్ అంటే కస్టమ్స్ అనొచ్చు. కస్టమ్స్ అంటే ఆచారాలు, వ్యవహారాలు, డైలీ లైఫ్. ఈ విధంగా మనం ఎట్లయినా
దీన్ని పొడిగిస్తే ఈ టాపిక్స్ని పొడిగించినాం అనుకోండి, ఇది ఇంకేం మాట్లాడలేం. బికాస్ ఫైనల్ థింగ్ నేను చెప్పేశాను. తీరు రీచ్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు బ్లిస్. అంతేనా? సో అలాంటి తీరు రీచ్ కిందగా వస్తాయి. చాలా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక మూవీ రిలీజ్ అయిందాం, హిట్ అయింది, 100 days ఆడింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అదొక తీరు రీతికి అట్లే ఒక నమూనా మాదిరిగా నిలబడిపోతుంది. అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా మనం చాలా రకాలుగా ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ తీరు రీతి టాపిక్ ఇక్కడితో అయిపోయింది అని చెప్పి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే, ఈడు మాట్లాడిన దానికి 2 పనులు అయిపోయినాయి, ఈయనవి అయిపోయినాయి, మనకేం సంప్రాప్తించలేదు, ఇంకొకసారి ఈయన లైవ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ కాకూడదు. లైవ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు అట్లా ఉండవు. సంథింగ్ హియరింగ్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్, సంథింగ్ ఈజ్ కన్వేయింగ్ ఫ్రమ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్వేస్ మల్టిప్లై అవుతుంది, కానీ ఎప్పుడు కూడా అట్లా ఉండదు. సో సజెషన్స్ ఇవ్వడము, నచ్చజెప్పడం, ఇలాంటివన్నీ లోబడుచుకోవడం కిందికి వస్తుంది. లోబడుచుకోవడం అంటే ఇరుక్కున్నాడు, ఇంకా ఇరుక్కున్న తర్వాత అదేదో సినిమాలో మ్యూజిక్ పెట్టేసి అవన్నీ అలాంటి ఎవరికి గుర్తుండవు. సినిమాలో ఇన్వాల్వ్ అయితే కొద్దిగా ఎమోషనల్ అవుతారు, ఆ తర్వాత ఏం గుర్తుండవు. సో ఈ విధంగా తీరు రీతి గురించి ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. మంచి టాపికే కాదా? అదేవిధంగా సపోజ్ నీకు పట్రాని ఆనందం వేసి మానసిక స్థితి స్టేబుల్ కావట్లేదు, అది మంచి తీరు రీతి కిందకి వస్తుందా, లేకపోతే వేరే బ్యాడ్ మీనింగ్ కిందకి వస్తుందా? టాపిక్ మంచిదే, ఏదో సక్సెస్ఫుల్ న్యూస్ విన్నాడు, న్యూస్ అయ్యి అక్కడ నిలబడలేకపోతున్నాడు, పట్రాని ఆనందం. తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, చుట్టుపక్కల జనాలు చూస్తున్నారని ధ్యాస కూడా వచ్చింది, ఎవరో చూశారు కూడా, చూసినా కూడా లే, ఎందుకంటే విక్టరీ ఆయన సైడ్ ఉంది, అది ఆ జనాలకి అర్థమవుతుంది. సో కంట్రోల్ కావట్లేదు, నవ్వు ఆగట్లేదు, ఆనందం ఆగట్లేదు. ఇలాంటి కండిషన్స్ అప్పుడప్పుడు, అది మామూలు కండిషన్ అప్పుడప్పుడు మనసుకి అనిపిస్తుంది, దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టాలి. సపోజ్ ఒక రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటే, ఒక రాయి సంథింగ్, ఒక రాయి అర్థమైంది కదా, గ్యాదర్ నో మాస్, దానికి ఎటువంటి మురికి కానీ ఎటువంటిది ఎప్పుడు కూడా రోల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి పట్రాని ఆనందం, పకపకలు, ఈకైకలు, పక్కన వాళ్ళ ధ్యాస కూడా లేకుండా నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్, అట్లా మనం
ఒక అడ్డు పెట్టి ఏదైనా సంథింగ్ అడ్డు పెట్టచ్చు, పెట్టి తర్వాత మూవ్ అవ్వచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు రీతి రివాజ్, కష్టం, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ చాలా పకడ్బందీగా తయారు చేయబడి ఉంటాయి. మన భారతదేశ గవర్నమెంటు అందరికీ అన్నీ సంప్రదించిన తర్వాత ఇలాంటి పోకడలు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా నోటిఫై అయిపోతుంది. ఇప్పుడు లైవ్ పెట్టినాను, అది నోటిఫై అయిపోతుంది, ఆటోమేటిక్గా నోటిఫై అయిపోయి అందరికీ కన్వే చేయబడుతుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ సంథింగ్ వీఆర్ కన్వేయింగ్, వీఆర్ కల్టివేటింగ్ న్యూ ఐడియాస్. అవి ఒక ప్రాపర్ విధానంలో అందరికీ తెలియజేయబడతాయి. ఒక మంచి ప్రోగ్రాం తయారవ్వచ్చు. ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అండ్ డిప్రెస్డ్ పీపుల్ రోజు ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. ఇలాంటి మామూలు జనరల్ డ్యూటీ కండిషన్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన దగ్గర నుంచి ఇలాంటి న్యూస్ ఒక వచ్చింది. మనం హ్యాపీగా కన్వే చేయొచ్చు మెసేజ్, హ్యాపీగా ప్రపంచ దేశాలు కన్వే. ఎందుకంటే సపోజ్ మనం ఎక్కడ కూడా ఇలాంటి కండిషన్స్ మనకు ఎదురుగావు, నోటిఫై ఉంటాయి, చాలాసార్లు నోటిఫై ఉంటాయి. ఎందుకు నోటిఫై అవుతాయి? ఎవరు అడగడు. అది అది పర్సనల్, ఎవరు అడగడు. నేను చెప్పినాను, ఒక లైవ్ టెలికాస్ట్ మాదిరిగా చెప్తాను. అక్కడ నిలబడి నవ్వుతున్నాడు, పక్కన వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ పక్కన వాళ్ళు కూడా మళ్ళా ఆయన విషయం ఇంకా అది కంట్రోల్ కావట్లేదు. కొద్దిసేపు ఒక 4 or 5 minutes అట్లా ఉంటాడు, మళ్ళీ ఆయనకే వస్తుంది, మళ్ళీ మూవ్ టు ఫార్వర్డ్, అంటే ముందుకు సాగడం. సో మీరంతా ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రీతి తీరు అనే ప్రోగ్రాం ఇక్కడితో ముగిస్తాం. థ్యాంక్ యూ.